నమస్కారం అండి గొర్రెల వాళ్ళకి. ఈ రోజు అయితే మా గొర్రెల కాడ అయితే కోడికూర అయితే తెచ్చి పెట్టుకున్నామండి. రోజు కాయగూరలు తినికేసి ఎలాగో అనిపించింది, అందుకని ఈ రోజు స్పెషల్గా అయితే కొంచెం కొత్తగా తిందాం అనికేసి కోడికూర అయితే తెచ్చుకున్నాము. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మన గొర్రెల వాళ్ళకి అయితే షేర్ చేయండి. మీ గొర్రెల కాడ అయితే ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మా మామ అయితే చాలా వరకు చాలా మంచిగా అయితే చేస్తాడండి కూర అయితే. కానీ ఇదొకటి చికెన్ ఒకటి కాకుండా కాయగూరలు కూడా అన్ని చాలా మంచిగా అయితే చేస్తాడండి కూర అయితే. అందుకని మేమైతే దాన్ని వదిలిపెట్టినాం కూరల కాడ అయితే ఉండడానికి అయితే. తప్పకుండా ఫ్రెండ్స్, మీ గొర్రెల కాడ ఎవరైతే వంట చేస్తారో అలాగే ఏ ఊరు గొర్రెల వాళ్ళు చూస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. నాకు కూడా తెలుస్తుంది, నాకు కొంత సంతోషం అయితే అవుతుంది. చాలా వరకు గొర్రెల వాళ్ళు ఎలా వంట చేసుకుంటారు అనేది ఇక్కడ ఉండేటోళ్ళకైతే అవగాహన ఉండదండి, తెలకపోతుంది. చూస్తున్నారు కదా, మేమైతే ఇలా అయితే చేసుకుంటున్నామండి గొర్రెల కాడ అయితే వంట అనేది. మీరు ఎలా చేస్తారనేది మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇదంతా అయినాక అయితే మా మామ అయితే చాలా సూపర్గా అయితే చేసినారు ఫ్రెండ్స్ కూర అయితే. చివరిలో మేమైతే ముగ్గురం ఒక్కదాని అయితే కూర్చొని చాలా సంతోషంగా అయితే తిన్నాము. చాలా సూపర్గా అయితే చేసినాడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా.